వీడేంద్ర బట్టలు లేకుండా ఏంది హెయిర్ని అట్లా అట్లా అంటున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, నేనైతే ఈరోజు అయితే పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఎందుకు ఇంత పొద్దున ఫ్రెష్ అప్ అవుతున్నాను అంటే నేనైతే ఒక ప్లేస్కి పోదాం అనుకుంటాను. ఆ ప్లేస్ని మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? నేనైతే చల్లనీళ్ళతో స్నానం చేసి బాగా చలిగా ఉంది, బట్టలు అయితే వేసుకునేసినాను, రెడీ అయిపోయినాను నేనైతే. సో ఇప్పుడైతే నేను బండి తీసుకొని స్టార్ట్ అవుదామనేసి అనుకుంటాను, నేను నా ఫ్రెండ్స్ అందరము. సో ఇది చూడండి, పొద్దున పూటలో ఎంత చల్లగా ఉంది బెంగళూరు వెదర్, ఒకసారి చూడండి. అస్సలు ఏంది ఇదైతే 5 o'clock అది. దాని తర్వాత టిఫిన్ కోసం ఆగాను. సో టిఫిన్ తినేస్తున్నాను. సో టిఫిన్ తినిన తర్వాత మెల్లిగా ఇంకా ట్రావెల్ చేయాలి. ఇదైతే 130 kilometers ఫ్రమ్ బెంగళూరు. సో దారిలో కొంచెం లొకేషన్ బాగుంటే అట్లా వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే హుగ్నేకల్ అనేసి మీరు వినింటారు ఎవరైనా. సో వినని వాళ్ళైతే కనుక హుగ్నేకల్ తమిళనాడులో వస్తుంది. సో ఆ ప్లేస్కి విజిట్ అవుతున్నాను. ఇదైతే హుగ్నేకల్కి రీచ్ అయిపోయినాను. ఇది స్టార్టింగ్లో కొంచెము డిస్క్రిప్షన్ ఇచ్చాడు వాడు, ఇక్కడ కొంచెం డేంజర్గా ఉంటుంది, క్రొకడైల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కొంచెం జాగ్రత్త అనేసి. హుగ్నేకల్. సో హుగ్నేకల్కి వచ్చాము. సో ఇక్కడ వ్యూ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి అందరూ. నేను ఫజలు, ఇంకా సైదు, ఇంకా హబీబ్. అక్కడ ఉన్న లొకేషన్ ఎట్లుందో ఒకసారి చూడండి. సూపర్ ఉంది లొకేషన్ అయితే. సో ఇక్కడైతే ఈత కొట్టకూడదంట, లేకుంటే ఈత కొట్టాల్సిన పర్మిషన్ ఉన్నట్టు, కానీ నేనే దొంగిస్తాను ఫస్ట్ ఈత కొట్టాను. ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్. వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి మంచిగా చూడండి, ఓకే? చూడండి, ఇది హుగ్నేకల్ అంట. సూపర్ ఉంది ప్లేస్. వాటర్ ఏం ఫ్లో అవుతుంది చూడండి కొండల్లో. అంతమంది చాలా మంది వచ్చారు. ప్లేస్ కనపడుతుంది కదా, ఇది హుగ్నేకల్లో ఉంది. ఇది తమిళనాడు బార్డర్లో వస్తుంది. ఇది వచ్చేసి కావేరీ వాటరు. అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు ఇక్కడ చూడండి. సో మా బావ వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేసుకున్నారు, వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాము మేమందరము. సో దాని తర్వాత మళ్ళీ ఇది కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడే ఇది స్టార్టింగ్ అండి, హుగ్నేకల్కు స్టార్టింగ్. ఇది కావేరీ వాటర్ అంటారంట. ఇది కావేరీ వాటర్ బెంగళూరుకి ఇప్పుడైతే సర్వే అవుతుందో, ఏదైతే కావేరీ వాటర్ బెంగళూరులో మేమైతే తాగుతున్నాం, చేస్తున్నామో అదంతా ఇదే. అతను చెబుతాడు వాటర్ ఫాల్స్ చూస్తురా మీరు? वाटर फॉल చూస్తురా మీరు? ఆ पार्क లో పోతే కన్నా वहाँ जाके गए बोले तो पार्क में पानी दिखता था, ठीक है नहीं? బ్రిడ్జ్ మీదకి చూడండి, వాటర్ ఫాల్ కోసం వ్యూ కోసము ఇక్కడ ఉంది కదా ఈ బ్రిడ్జ్ ఎక్కాలంటే మేమేం చేయాలంటే అక్కడ ఈ హౌస్లో వచ్చేసి మనకి టికెట్లు ఇస్తారు, 20 rupees ఈచ్ పర్సన్. సో టికెట్ తీసుకునేసాము. సో ఇక్కడికి వస్తున్నాం చూడండి, ఈ వాటర్ ఫాల్స్ వ్యూ చూపించడానికి. ఇక్కడైతే ఇట్లా బోట్లు ఉంటాయి, ఇట్లా బోట్లు. ఆ బోట్లో పోయేసి ఎక్కేసి మనము ఆ వాటర్ ఫాల్స్ దగ్గర పోయేది ఉంటుంది, అటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఆయన మాట్లాడినారు. సో మనకైతే ఇక్కడ 1500 తీసుకుంటారు, కానీ అక్కడ చూస్తే తెలియదు మనకి ఎంత తీసుకుంటారు, చూద్దాం. తోతే దజా అమ్మా. ఓ యాక్సిడెంట్, జస్ట్ సేఫ్. ఓకే ఓకే ఓకే, ఎటువైపు అలా అటువైపు ఇచ్చాలా. ఇప్పుడు ఇట్లా పోతుంది కాబట్టి మనం ఇట్లా చాలా. ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఇట్లా. ఓకే ఓకే ఓకే, అర్థం.
देखा भैया ऊपर हाथ ब्रो 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 బోట్లో వచ్చేసాము ఇప్పుడైతే మనమైతే వాటర్ ఫాల్స్కి నియర్లో ఉన్నాము, చూద్దాము. వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాను, చూపిస్తాను. फोटो निकाल रहे फर्ज फोन चल गया तो चल गया मैं गायब. हाय लाइव లో చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ ఎంజాయ్ వాటర్ ఫాల్స్. ఎంజాయ్ ఎంజాయ్ వా సమ్మమైన సామే. అది కర్ణాటక అంట, ఇది తమిళనాడు అంట. బోర్డ్ ఆఫీస్ అంట. ఓకే బోట్ ఆఫీసా? ఓకే ఓకే కర్ణాటక బోట్ ఆఫీస్ అంట. అది వచ్చేసి ఆ కొండ ఉంది కదా, అది కర్ణాటక. ఇది వచ్చేసి ఈ పక్క ఉంది చూడండి, ఇది వచ్చేసి తమిళనాడు. సో మధ్యలో మేము ఉన్నాం. మైసూర్ అంట. అబ్బా కొల్లేకల్ అంటారా దాన్ని? ఏమో తెలియదు. కొల్లేకల్ అంటారా దాన్ని? మండియా. ఓకే మండియా కొల్లేకల్ అంటారంట కర్ణాటక సైడ్ వస్తే. ఈ పక్క తమిళనాడుకి వస్తే ఒగ్నేకులా ఒగ్నేకల్ అంటారంట. అబ్బా చూడండి గైస్. ఎలిఫెంట్ వస్తుందా? రోజా సినిమా కూడా ఇదే షూటింగ్ చేసినారు. చిన్ని చిన్ని ఆశ సాంగ్ లక్ష్మీ నరసింహ. ఓకే ఓకే రాజశేఖర్ కల్కి పిక్చర్ కూడా తీసారంట. ఇది ఏంది అంత ఫేమస్ తెలియదు ఒగ్నేకల్ ఇప్పుడు. సరే గైస్ ఇప్పుడు తెలుసుకొని, ఎవరో తెలియదు వాళ్ళందరూ తెలుసుకోండి ఓకేనా. సో ఈ చెట్టు సగం చెట్టు అంట నిండిపోతారంట, వైనాడు నీళ్ళు వస్తాయంట. సో అది వచ్చినప్పుడు సగం చెట్టు అంట, లిటరల్లీ సగం చెట్టు నిండిపోతాయంట ఫుల్. అప్పుడు బోటింగ్ కూడా ఉండదంట. సో అంత నీళ్ళు వస్తాయంట. సో నీళ్ళు తక్కువైనప్పుడు అన్ని జంతువులు ఉన్నాయంట ఇక్కడ. ఇది వీరప్పన్ ప్లేస్ అక్కడనే అంట పైన. ఇప్పుడైతే లేడు, కానీ నిజం చెప్తున్నాను ఇక్కడ వచ్చాయంట అన్ని జంతువులు ఉన్నాయంట. ఇక్కడ పోలీసులు కూడా పోలేరంట. ఇంకోటి ఏంటంటే ఇది నీళ్ళు తక్కువైనప్పుడు ఒకటే పులి వస్తుంది, అదే పులిలు వస్తాయంట. ఎండాకాలం ఉన్నప్పుడు కూడా వస్తుందంట. అబ్బా ఏప్రిల్ మే. ఇది నేను ఇప్పుడే ట్రై చేశాను నడపడము. చాలా కష్టం ఇది, చాలా కష్టం. ఎక్సర్సైజ్ లాగా ఉంది కానీ చాలా కష్టము. కుమారాన్ని అంటున్నాడు సాయంత్రం అయితే కానీ ఇంకా పెగ్గులు వేసుకోవాలండి కుమారాన్ని, లేకుంటే కన్నా నిద్ర రాదు కుమారాన్నకి. సో కొంచెంసేపు మా ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు బోట్ని. ఇంకా ఫజల్ ట్రై చేస్తాడో లేదు తెలియదు. నేనైతే ట్రై చేసేసాను. ఈ ప్లేస్లో అంట ఎలిఫెంట్స్ అంట నీళ్ళు తాగడానికి వస్తాయంట. సో ఇది తమిళనాడు బార్డర్లో అని చెప్పాను కదా, తమిళనాడుది దాంట్లో. ఓకే అది కర్ణాటక వాళ్ళు అటు సైడ్ పోవాలా. మనం ఇప్పుడు ఇట్లా తిప్పుకొని ఇట్లా వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి వీరప్పన్ అంట. చందన్ వీరప్పన్ ఇక్కడే అదే ఉండేదంట, స్టే చేసేదంట అప్పట్లో. ఫుల్ కొట్టు స్ట్రాంగ్ బాడీలే లేదు పస లేదంట. బాడీ మసాజ్ చేపించాను, లాగేసినాడు కాళ్ళు చేతులు అంతా గుంజి పడేసాడు. బాగుంది కానీ కళ్ళకి రాసేసినాడు. నాకు కొంచెం కళ్ళు మండుతున్నాయి.
బచ్చా